That's true. Jai Jai Love Yamatrani. it. Jai I'm having goosebumps. Yamatrani. Hello everyone, welcome back to my channel, Sadhna Movies Reaction. So guys, today I'm going to react on the third part of Yamadonga movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. And yes guys, yesterday I was not able to post the video of Gautamanda climax and this movie's climax because of internet failure, not because of my irresponsibility and all, because like this time though I was like very sure that I need to do this and I have to. I don't know, but the because of internet failure I was not able to post the video. But for now, let's start. నువ్వు త్వరగా వెళ్ళి బట్టలిపోయి ఈ సగం సగం డ్రెస్సులు చూసే ఆ రౌడీని వెనకాల పడ్డాను. త్వరగా వెళ్ళమ్మా. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు బాబా. అమ్మాయి వచ్చేసిన గౌన్ నేను పట్టుకుని ఇక్కడ వెయిటింగ్ చేస్తుంటే 10 లక్షల రూపాయలు పడగలేసి ఈ బిస్మిల్లాబాద్ తీసుకొచ్చా. చెప్పట్టుగా గౌన్ నువ్వు తెచ్చావా? తీసుకొచ్చా. ఇది చూపించు. కళ్ళు మూసుకో. ఇదిగా అమ్మాయి వేసుకుని గౌనా? కాదు చదవా త్వరగా బయటికి. ఓరి నీ ఫీలింగ్ ఉన్న రోలింగ్ ముందు క్యాష్ కొట్టు. క్యాష్ కరెక్ట్ తప్పు జరిగిస్తాం. గ్రేట్. సార్ వాట్స్ యువర్ నేమ్? రాజా. అరే నీ గౌన్లో నా దగ్గర శాంతగా పెట్టే. సిగ్నేచర్ గౌన్ ఇస్ గ్రేట్. నువ్వు పెట్టు సార్. సంతకం పెట్టండి సార్. సంతకం పెట్టా. నోట్ల మాట నోట్లోనే అయిపోయింది. What happened? బాబు గారు వచ్చిన రైతు నేను చెప్పాలయ్యా. కొట్టకరా వెళ్ళిపోరా. 10 లక్షలు కదా నీకు. చచ్చిపోయారయ్యా. Really? ఎన్ని డ్రీమ్స్ కన్నాను. ఆయన ముసుకోడేట్రా బావా. చెక్ మీద What the hell? పేరేసి క్యాష్ వేసి కరెక్ట్ గా సంతకం పెట్టే టైంలో ఎవడో గంట కొట్టి పిలిచినాడు. అక్క వెళ్ళిపోయాడేట్రా. తప్పు ముసలిది కదా బావా. అంటుంది ఎవరో తెలుసా? ఎవడరా బావా? ఎముడు. ఎవడు? ఎమ్మడా? Yamadu. ఆడు కింద ఉన్నాడు రా బావా. పైన 25,000 ఫ్లోర్స్. What? యముడు 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 3 రోజులుగా ఎదురు చూస్తున్నాం. మనల్ని గట్టి పోతల కింద లెక్కించి ఆయన గురించి మనం పేచి ముందుకేలా. ఏమంటావు వరుణదేవా? అవును దేవేంద్ర. అగ్నిదేవుల వారు చెప్పినది అక్షర సత్యం. మహావిష్ణువు పంపిన అగ్రతాంబూలం మీకే చెందాలని మా అందరి అభిప్రాయం. దేవేంద్ర, అగ్రతాంబూలం నువ్వు స్వీకరించడమే యముడి అహంకారానికి సరైన సమాధానం. మీరెంత రెచ్చగొట్టినా ఇప్పుడు వారు సిద్ధంగా వెలకరా. బహుశా యముడి నోటి చూపుడుకో చారుడుకో చంకినట్టు తెలియదు. లేదు, మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తాంబూలం అందుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాధినాథుండ సురవరుండ భూనభౌతంగులం కోతంగ సూరుండ ఆర్తాండ తనుజుండ మాతకుండ చండ ప్రచండ భాషండ ప్రకాయుండ కాలపాశధరుండ కర్ణశూండ. జై జై యమాగ్రణి. జై యమాగ్రణియని భటకోటి పొగడు సంవత్సరు. జై జై యమాగ్రణి. అట్టినను కూర్చి రప్పంత అదరకి. He is Yama, he is Donga. Got it. Yama Donga.
రానప్పుడి సభ ఆపకుండా చేయుదురే మీరే ఎవరు చేయుదురే మీరే నన్ను లెక్క చేయకుండా నారాయణ నారాయణ నీ రాక కొరకు వేచి ఉండమని నేను చెబుతూనే ఉన్నాను సమావతి. కానీ నీ రాక తీర్థకమని మీరందరూ తీర్మానించుటకు వారికి ఉన్న అర్హత ఇది నాన్న. మేమున్నదే సభ, మేము వచ్చినదే ముహూర్తం. ఇలాంటి వ్యర్థులు ఎంతమంది ఉన్నా ప్రయోజనమే. అగ్ని, వాయువు, వరుణుడు, పొత్తు లేని పొంతన లేని వీరి మధ్య ఏకాభిప్రాయం. వడ్డీ మీద వడ్డీ కుంటుతూ ఏడుకుంటున్న వాడికి నామం పెడుతున్నా. చెప్పనా కడుపు పెంచి కలియుగ వాసుల సొమ్ము హక్కు బొమ్మని మెక్కుతున్నా. ఈ చిత్రగుప్త ప్రభు, ఇతని చీకటి రాబడి చిట్టా విప్పుము. సంవత్సరమునకు 300 కోట్ల రూపాయల చొప్పున కలియుగారంభం నుండి వీరు వేసినది. జనన మరణాలతో పాటు దేవతల జమాఖర్చులు కూడా లెక్కిస్తున్నారన్నమాట. ఇక నీ చరిత్ర కూడా విప్పముందువా. రావణాసురుడు, శాసురుడు ఏ అసురుడు వచ్చినా చేత పట్టిన వజ్రాయుధాన్ని సక్కనబెట్టుకుని దౌడో తౌడుని పురుగులంకించు. నీకు సింహాసనము ఊరేగడానికి పదవి మునికన్యల రచితబూడుతుందని ఇది కదయ్యా నీ పబ్బోళ చెప్ప. జగాలు మారినా యుగాలు మారినా సమస్త ప్రాణికోటి మదిలో నీతి సమవర్తి ఈ యముడు. నేనే అధిపతిని, దేవాధిపతిని, అగ్రతంబూలాధిపతి. అయినా వారన్న దాంట్లో అతిశయమేమున్నది? భూలోక వాసంలో వారి ప్రతిష్ట మీలో ఎవరికున్నది? యముడంటే నరుల ఎంత ఉణుకో ఎంత బెరుకో మీరే చూడండి. యమా నీ అప్పా దమ్ముంటే అవదా అక్కడ నేను ఇక్కడ ఏం పేకలేను అనుకున్నాయేమో. వంగ తీసుకొచ్చేస్తా. నీ దగ్గరకు వస్తాను. అమ్మరే అమ్మ అప్పుడు నీకు కిరీటంలో తేరెట్టి నీ కుర్చీ కింద బాంబు పెట్టి నీ కాపురంలో నిప్పులెట్టి నీతో యమగోళ చేయించకపోతే ఎప్పుడే నేను మనిషే కాదు, నువ్వు యముడే కాదు. ధర్మరాజా, ఈటమున తేలు, సింహాసనమున మేకు. యమహో యమో మదీయ నామం చెవిసోకిన మానవ జాతి ఉచ్చుఘోషతో విలిపించుని ఈ మానవ జాతిని జయించిన ఓ నరాధముడు అవమాన శరీరం దహించకపోవచ్చు. ఆ మానవాధముని అత్యంత శీఘ్రంగా మన లోకానికి రప్పించదు. వాడికి నిండు నూరేళ్ళు ప్రభు. చిట్టా సరిగా చూడు. అతగాడికి 10 దినములకు ఒకసారి 40 దినములకు మరి ఒకసారి యమగండమున్నది ప్రభు. లెస్స చక్రగుప్త, బహులెస్స. ఆ మొదటి ఖండముననే వాడిని ఇక్కడికి రప్పు. కుర్చీతో ప్రాణం తీయటయ్యా ప్రభు. ధర్మాధర్మములను యోచించుకోవాలి. వాడిక్కడికి రావలే, వాడి బ్రతుకు కుంభోళ చెంబ కావలే, వాడి ధిక్కారములను ఆ కాలి కింద వేసి కసాపిసా తొక్కవాలి. ఆలవేదరా కొట్టంపేద్దాం. గౌన్ కొట్టుకొచ్చాం కదా, దాంట్లో ఈ అమ్మాయి ఉంది. గుర్తుంచుకుని బావా. నీ డీటెయిల్స్ ఏంటి చెప్పు. నా పేరు మహేశ్వరి. క్యాష్ ఉందా? లేదండి. మరా మేడం ఇది గోల్డ్ గెంటువండి. మనీ కొడికాయలు బయటెట్టి వెళ్ళిపా. అదేంటండి ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్ళను?
నువ్వు వెంటనే వెళ్ళిపోకర్లేదమ్మా. నీకు 5 సెకండ్లు టైం ఇస్తాను. 1 2 పంపించాను. Oh. I'm feeling sad for her. Oh. నిన్న పట్టపగలు నడి రోడ్లో ఒక అమ్మాయిని గుర్తు తెలియని ముఠా కిడ్నాప్ చేసింది. ఆ అమ్మాయి పేరు మహేశ్వరి. శ్రీరంగపురం జమీందార్ గారి మనవరాలు. 200 కోట్ల రూపాయల ఆస్తి వారసురాలైన ఆ అమ్మాయిని డబ్బు కోసమే కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. వారి బంధువులు నేడు శోకంతో కుమిలిపోతున్నారు. దీన్ని ఎక్కడో చూశానే. ఇంట్లో ఉన్న లక్క బిడ్డ బయటికి పంపించేసాను. అర్థం కదా నీకు? ప్లీజ్ ఆయన లేచిన తర్వాత ఒక్కసారి లేచాడంటే ఇద్దరిని సంకేస్తాడు. నువ్వు వెళ్ళమ్మా. ఉసుకో ప్లీజ్ అండి. ఏమైంది బావా? ఏమైంది బావా? అయిపోయింది బావా, అంతా అయిపోయింది. డబ్బు మ్యాటర్ రా ఇది. లైఫ్ రా. ఈ లైఫ్ లోనే చేయకూడని పెద్ద తప్పు చేసేసాను రా. తప్పు చేసావా? ఎప్పుడు? నిన్న రాత్రి ఆ అమ్మాయిని నా చేతులతో బయట తింటేసి తప్పు చేశాను. Every time he's doing. మరి నేనేమో కూలీ పనులు చేసుకునే బండోణ్ణి. తను ఎవరెస్ట్, నేను ఫారెస్ట్. అందుకే బాబా గుండెలో ఉండే ప్రేమని తొక్కి పెట్టి తన్ని బయటకు పంపించేశాను. తను ఇంకా నా మనసులోనే ఉందిరా బాబా. ఆ రాళ్ళలో కనిపించట్లేదు. అదిగో ఆ నీళ్ళలో కనిపించట్లేదు. ఆఖరికి మెట్ల మీద కూడా ఉన్నట్టు అనిపిస్తుందిరా బాబా. ఇక్కడే ఉన్నానండి. చూసావా, ఉన్నట్టే కాదు అన్నట్టు కూడా అనిపిస్తుంది. పాపం రాత్రికి చల్ల ఉంది కదా, జ్వరం వచ్చినట్టుంది. లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టు. నువ్వు నడిస్తే నీ కాళ్ళకి మట్టి కూర్చుకుంటా. నేను చచ్చిపోయాను అనుకున్నావా? Lovely. Now you will take care of 200 crore rupees. నీకేం కావాలన్నాడు? Kiss to know. Wait. ఎక్కువ అడిగితే అలసిపోతావు. జస్ట్ అలా చిటికే ఒకసారి వెయ్యి. Kiss to know. అది Kiss to क्या हुआ? बोला खाना. ఎంతకాలం నువ్వు తొందరగానే అనుకున్నాను. నేను ఇంత గొప్ప ప్రేమికుడని ఇవాళ తెలుసుకున్నావా? Over action. బొంగ ఏదో దేవత ఎక్కడ వాసిస్తావు. అదో పెద్ద జమీందారు కూతురులా. జమీందారు కూతురా? Oh. బయట నాటకం అంతా ఇంకా దాన్ని కిడ్నాప్ చేసామని బెదిరించో 50 లక్షల దాకా దొబ్బవచ్చు. ఎందుకు వెయిటింగ్? కాలు చేతులు కట్టేసి మూల పడితే పని అయిపోద్ది కదా. అలా కాదురా, నేను స్కిప్ చేస్తాగా. Oh. She was so much tortured. కోటి కాఫీ. మధ్యాహ్నం 3ంటికి లేచి నీకు కాఫీ బెడ్డు మీద ఇక్కడ ఎంత ఫోర్స్ దొరుకుతుంటే మీ ఇంట్లో చేస్తున్నానండి కాఫీ. మహి, ఇక్కడ ఉన్నావా? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఇదిగో కాఫీ. మహి, అయితే స్నానానికి Oh my God! Every girl want a boy like that.
మనదిరో ఈ ఆస్తి మనదిరా. అయ్యా అయ్యా ఆ తలతిక్కలారు వచ్చేస్తున్నాడు. శుభవార్తరా దొరికిగా. ఓహో హ్యాపీ ఓవర్ చాలా యాక్షన్. హ్యాపీ. చాలా బాగా ఏడుస్తున్నాడు. ఈ పిల్లడు బాగా దొరుకుతున్నాడు. ఇది కూడా చెయ్యి బాగా ఉంటుంది. కనపడలేదు లాయర్ గారు. వెరీ హ్యాపీ. ఎందుకు కనిపించడం లేదు? ఎంతకాలం మేము ఉంటాము? ఈ ఆస్తి నువ్వే చూసుకో తల్లి అని ఒక్క ముక్క అన్నాను. పెట్టి తేడా చదువుకొని బిడ్డ బిడ్డ చెప్పబెట్టుకుని వెళ్ళిపోయింది లాయర్ గారు. వెరీ హ్యాపీ. వెతికించారా? ఇంకేం వెతికిస్తాము? తెల్లారే రైలు పట్టాల మీద ఒక ఆడపిల్ల వచ్చేవాడు. తలరాతంటే అదేనయ్యా. గోల్డ్ అంత ఆస్తి ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే దక్కుతుందా? మాత్రం ప్రయోజనం ఏంటండి? పోయిన బిడ్డ తిరిగి వస్తుందా? వెరీ హ్యాపీ. చాలా మంచి విషయం వేశావు. నేను చెప్పేది మీ గురించి కాదు, వివేకానంద అనాథ శరణాలయం గురించి. మధ్యలో వాళ్ళెందుకండి అనవసరమైన సందాలు అడుగుతారు? పిల్లలు అడిగే కర్మ వాళ్ళకేమిటయ్యా? ఆస్తంతో వాళ్ళదేగా. వెరీ హ్యాపీ. చాలా బాగా షాక్ అయ్యారు. ఆ తలసెక్క జమీందారు అదే మీ మేనబాబు గారు వీరుడు అమ్మ అలా రాసి తెచ్చారు. వెరీ హ్యాపీ. చాలా మంది అమ్మాయి బతుకుండగా ఆస్తి అనుభవించే హక్కు మీది. పెళ్ళైతే అమ్మాయి మీది. అమ్మాయే పోతే అనాథ శరణాలయానికి. అది Very nice. మాట్లాడి మీ తిరుడాము. అదే నాకు గుర్తుంది. ఆ శవం మా అమ్మాయి రుజువు కావాలిగా. మరి మీరే చెప్పారు కదా రైలు పట్టాల మీద సమాధి చూశారు. Nice. ఏమండి? పట్టాల మీద చాలా మంది వస్తున్నారండి. మేము చూసిన సగం బాడీ మనిషిది, చాలా గొర్రెది. ఓహో, 2 రోజుల లోపల అమ్మాయిని చూపించండి హ్యాపీ. లేకపోతే వివేకానంద అనాథ శరణాలయం ఇది హ్యాపీ. Wow. Very nice. Okay. So guys, जैसे कि हमने ये थर्ड सीन भी देख लिया है यमदोंगा मूवी का, and the movie is going so fantastic. Like, just look at the junior NTR sir's acting. Like, you must have, like, I don't even have to say that. You will always feel like that excitement while watching him doing acting. Like, we also feel excited. Oh wow, how nice acting he is doing. And he really did acting in front of her because of her property, right? So yeah, and he just want to torture them, but he don't know if he will really marry her, then that property will be belongs to. And Yama, I think he want to kill, what is his name in this? Donga, Raja. He want to kill Raja in this because of, like, it hits his ego, or like ये बहुत ego में बात आ गई है, तो he is like matter हो गया है, अब तो मारना ही पड़ेगा. So let's see what will happen in further scene, but it is such a good news that they have to keep her in their home, and they will search about her now. Firstly, they just wanted her to go, and now they want her to come. I don't know, but yeah, the movie is going super fantastic. Definitely, it is such a entertaining movie. Whether if you'll talk about the comedy scenes or the script writing and the Yama, oh my god, that especially that I haven't seen when they showed like that place where they all were talking, all the gods, Varun Dev, all the gods like Varun Dev, Agni Dev, all the devs like Indra Dev and Narayan, Narad Muni. So all of them is talking there. Let's see what is there in further scenes. I am enjoying this movie. You must have seen like my reaction directly, how much I was enjoying. So yeah, I am looking forward to see further scene about. That's why this movie name is Yama Donga. Donga is him, and Yama is Yama, like Yamraj. Yes. So Yama is Yamraj. So I think yeah, that is it for this video. If you enjoyed this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.